వైకాపా ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో కొంతమంది వైకాపా నేతలు అలాగే వైసీపీ సానుభూతి పరులు జగన్మోహన్ రెడ్డి అండదండలు చూసుకొని అధికారాన్ని అడ్డం పెట్టుకొని అప్పటి ప్రతిపక్ష నాయకులైనటువంటి చంద్రబాబు గారి మీద, లోకేష్ గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, వారి కుటుంబ సభ్యుల మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అసభ్యకరమైనటువంటి పదజాలంతో వారిని దూషించారు. ఈ నేపథ్యంలోనే దూషించిన వైకాపా నేతలు, వైకాపా సానుభూతి పరులు ఒక్కొక్కరిగా ఇప్పుడు అరెస్ట్ అవుతూ ఉన్నారు, జైలు పాలవుతూ ఉన్నారు. వారిలో ప్రముఖంగా చెప్పుకోవాలి అంటే ప్రముఖ నటుడు, ప్రముఖ డైరెక్టర్, అలాగే వైకాపా సానుభూతి పరుడు, జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైనటువంటి పోసాని కృష్ణమురళి. ఆయన గతంలో జగన్మోహన్ రెడ్డి అండదండలు చూసుకొని పవన్ కళ్యాణ్ గారి మీద, పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల మీద, అలాగే నారా చంద్రబాబు గారి మీద, వారి కుటుంబ సభ్యుల మీద, లోకేష్ గారి మీద వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఆయన అప్పట్లో రెచ్చిపోయారు. అయితే ఆయన మీద కేసులు నమోదవడం, ఆంధ్రప్రదేశ్ పోలీసులు హైదరాబాద్కి వచ్చి మైహోం భుజాలో ఉన్నటువంటి ఈ పోసాని కృష్ణమురళి గారిని అరెస్ట్ చేసి రాయచోటికి తీసుకువెళ్ళడం, అక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం, కోర్టు అతనికి 14 రోజుల పాటు రిమాండ్ విధించినటువంటి నేపథ్యంలో రిమాండ్లో పోలీసుల విచారణలో ఉన్నటువంటి పోసాని కృష్ణమురళి రకరకాల డ్రామాలు ఆడేందుకు ప్రయత్నం చేస్తున్నారు అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే ఈరోజు ఉదయం పోసాని కృష్ణమురళికి అనారోగ్య సమస్యలు తలెత్తాయని, ఆయనకి ఛాతీ నొప్పి వచ్చిందని, ఛాతీ నొప్పితో ఆయన ఇబ్బంది పడుతున్నారని ఆయన పోలీసులకి చెప్పడం, సిఐ వెంకటేశ్వర్లు భయపడిపోయి హుటాహుటీన పోసాని కృష్ణమురళి గారిని కడప రిమ్స్ హాస్పిటల్కి తీసుకువెళ్ళడం, రిమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ చేయడం, రిమ్స్ హాస్పిటల్ వైద్యులు పోసాని కృష్ణమురళి గారికి కొన్ని టెస్టులు చేయడం, ఆ టెస్టుల తర్వాత ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత పోసాని కృష్ణమురళి గారు డ్రామాలు ఆడుతున్నారు. పోసాని కృష్ణమురళి గారికి ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవు, ఆయనకి ఛాతీ నొప్పి రాలేదు, ఆయనకి హార్ట్ అటాక్ కూడా రాలేదు అంటూ వాళ్ళు తేల్చి చెప్పడంతో పోసాని కృష్ణమురళి గారు ఆడినటువంటి డ్రామాలు కూడా బయటకు వచ్చాయి అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఆ వార్తల్లో వాస్తవాలు కూడా ఉన్నాయి. అంటే పోసాని కృష్ణమురళి గారి కేసును డీల్ చేస్తున్నటువంటి సిఐ వెంకటేశ్వర్లు గారు కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఉదయం నుంచి కూడా పోసాని కృష్ణమురళి గారు అనారోగ్య సమస్యలు ఉన్నట్లుగా డ్రామాలు ఆడుతూ ఉన్నారు. పోసాని కృష్ణమురళి గారి ఆరోగ్యం చాలా బాగుందంటూ కూడా వైద్యులు తేల్చి చెప్పినట్లుగా వెంకటేశ్వరరావు గారు మీడియా ముఖంగా ఆయన అయితే తెలియజేయడం జరిగింది. ఈరోజు ఉదయం పోసాని కృష్ణమురళి గారికి ఛాతీ నొప్పి వచ్చినట్లుగా ఆయన మా దృష్టికి తీసుకొచ్చారు. మేము భయపడిపోయి హుటాహుటీన ఆయన్ని కడపలో ఉన్నటువంటి రిమ్స్ హాస్పిటల్కి తరలించాము. అక్కడ వైద్యులు ఈయనకి చికిత్స చేస్తూనే పలు టెస్టులు నిర్వహించారు. ఆ టెస్టుకి సంబంధించినటువంటి రిపోర్ట్లు వచ్చాయి. ఆ రిపోర్ట్లలో మాత్రం పోసాని కృష్ణమురళి గారికి ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవని స్పష్టంగా ఆ రిపోర్ట్లు తెలియజేస్తున్నాయి. వైద్యులు కూడా పోసాని కృష్ణమురళి గారికి ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవని క్లియర్గా తెలియజేశారు. కానీ పోసాని కృష్ణమురళి గారు మాత్రం విచారణ నుంచి బయటపడేందుకు ఆయన ఇటువంటి డ్రామాలు ఆడుతున్నారు అంటూ సిఐ వెంకటేశ్వర్లు గారు అయితే స్పష్టంగా తెలియజేశారు. అంటే పోసాని గారిని అరెస్ట్ చేసేటువంటి క్రమంలో కూడా ఒక హై డ్రామా అయితే చోటు చేసుకుంది. పోసాని కృష్ణమురళి ఇంటికి ఆంధ్రప్రదేశ్ నుంచి కొంతమంది పోలీసులు వెళ్ళారు. పోలీసులు వెళ్ళినటువంటి తరుణంలో ఆ పోలీసులతో మైహోం భుజాలో నివాసం ఉంటున్నటువంటి పోసాని కృష్ణమురళి గారు వాగ్వివాదానికి దిగేటువంటి ప్రయత్నం చేశారు. మీరు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా నన్ను అరెస్ట్ చేసేందుకు ఎలా వస్తారు? అయినా మీరు సివిల్ డ్రెస్లో ఉన్న పోలీసులు మా ఇంటి లోపలికి, మా బెడ్రూమ్లోకి ఎలా వస్తారు అంటూ కూడా పోలీసులతో వాగ్వివాదానికి దిగేటువంటి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ పోలీసులు మాత్రం ఈయన్ని అదుపులోకి తీసుకొని హైదరాబాద్ నుంచి ఆయన్ని రాయచోటికి అయితే తరలించారు. రాయచోటికి తరలించిన తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. అక్కడ వాదనలు విన్న తర్వాత జడ్జి మాత్రం పోసాని కృష్ణమురళి గారికి రిమాండ్ విధించారు. రిమాండ్లో ఉన్నటువంటి పోసాని కృష్ణమురళి గారిని రాయచోటి పోలీసులు కూడా
విచారణ చేసేటువంటి ప్రయత్నం చేశారు. అయితే విచారణలో భాగంగా పోలీసులు ఎటువంటి ప్రశ్నలు సంధించినప్పటికీ పోసాని కృష్ణమురళి గారు మాత్రం వ్యూహాత్మకంగా చాకచక్యంగా ఒకటే డైలాగు, సినిమా డైలాగు, నాకు తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా అంటూ ఆయన సమాధానం ఇచ్చినట్లుగా, వారి విచారణకు ఈయన సహకరించలేదు అన్నట్లుగా కొన్ని వార్తలు అయితే మనం చూసాం. అలాగే ఈయన్ని పోలీస్ స్టేషన్ లోపలికి తీసుకువెళ్ళేటువంటి క్రమంలో పోలీస్ స్టేషన్ బయట ఉన్న వాళ్ళతో, రాజా నన్ను అరెస్ట్ చేశారు, నన్ను జైల్లో వేస్తున్నారు అన్నట్లుగా పోసాని కృష్ణమురళి గారు తనదైనటువంటి శైలిలో ఆయన తన మార్క్ డైలాగులతో ఆయన కొంతమందితో మాట్లాడారు. ఆ తర్వాత స్టేషన్ లోపలికి తీసుకువెళ్ళి విచారణ చేశారు. విచారణలో భాగంగా కూడా పోసాని కృష్ణమురళి గారి మీద కొన్ని ప్రశ్నల వర్షం అయితే కురిపించారు. ఈ నేపథ్యంలోనే కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తూ, నాకు తాడేపల్లి నుంచి స్క్రిప్ట్ వచ్చింది, ఆ స్క్రిప్టే నేను చదివాను అన్నట్లుగా పోసాని కృష్ణమురళి గారు సమాధానం ఇచ్చినట్లుగా, కొన్నిటికి మాత్రం లేదు నాకు అనిపించిందే నేను మీడియా ముఖంగా చెప్పాను అంటూ చెప్పినట్లుగా రకరకాల వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. సో అసలు విచారణలో పోసాని కృష్ణమురళి గారు నిజంగా పోలీసులకి ఎటువంటి సమాచారం ఇచ్చారు, ఆయన తను చేసినటువంటి తప్పును ఒప్పుకున్నారా లేదా అనేది ఇంకా స్పష్టత అయితే అంటే స్పష్టంగా మనకైతే తెలియాల్సి ఉంది. కానీ ఇప్పటికైతే రకరకాల వార్తలు అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. పోసాని కృష్ణమురళి గారు తనకి తాడేపల్లి నుంచి స్క్రిప్ట్ వచ్చినట్లుగా, అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి తనకి బూతు స్క్రిప్ట్ను పంపించినట్లుగా, దాన్నే చదవమన్నట్లుగా, నాకే సంబంధం లేదు, నేను పైనుంచి వచ్చినటువంటి స్క్రిప్ట్నే చదివాను అన్నట్లుగా పోసాని కృష్ణమురళి గారు ఒప్పుకున్నట్లుగా, ఆయన అప్రూవర్గా మారినట్లుగా రకరకాల వార్తలు అయితే వచ్చాయి. అంటే పోలీసులు అయితే సమాచారం బయటికి అయితే ఇప్పటివరకు పొక్కనివ్వలేదు. కానీ అసలు విచారణలో ఏం జరిగింది అనేది అయితే ఇంకా స్పష్టత రావాల్సిన అవసరం అయితే ఉంది. అయితే విచారణ నుంచి తప్పించుకునేందుకో మరి త్వరితగతిన బెయిల్ సాధించేందుకో తెలియదు. కానీ పోసాని కృష్ణమురళి గారు మాత్రం డ్రామా ఆడుతున్నారు అనేది ఒక వార్త సారాంశంగా అయితే మనం చెప్పుకోవచ్చు. అంటే ఈరోజు ఉదయం నుంచి కూడా పోసాని కృష్ణమురళి గారికి ఆరోగ్యం సరిగా లేదని, అనారోగ్య సమస్యలతో ఆయన ఇబ్బంది పడుతున్నారని, ఛాయ్ నొప్పితో ఆయన తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్లుగా రకరకాల వార్తలు మనం చూసాము. అందుకే ఆయన్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళడం, హాస్పిటల్లో వైద్యులు కూడా ఆయనకి ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవు, ఆయన బాగున్నారు అంటూ చెప్పడంతో సిఐ వెంకటేశ్వరరావు కూడా ఊపిరి పీల్చుకొని ఇది పోసాని ఆడుతున్నటువంటి ఒక డ్రామాగా ఆయన భావించి మళ్ళీ ఇప్పుడు హుటాహుటిన ఆయన్ని జైలుకి తీసుకెళ్లేటువంటి ఏర్పాట్లు అయితే ఇప్పుడు సిఐ వెంకటేశ్వరరావు గారు చేస్తూ ఉన్నారు. అంటే ఈ కేసు నుంచి ఇలా ఎట్టి పరిస్థితుల్లో బయటపడాలి, లేదా ఈ విచారణ నుంచి బయటపడాలి అనేటువంటి ఉద్దేశంతో మాత్రం పోసాని కృష్ణమురళి డ్రామాలు ఆడుతున్నారు అనేటువంటి ఒక స్పష్టతకైతే పోలీసులు వచ్చేశారు. అందుకే రిమ్స్ హాస్పిటల్ నుంచి పోసాని కృష్ణమురళి గారిని మళ్ళీ జైలుకి అయితే తరలిస్తూ ఉన్నారు. ఇది చూసిన తర్వాత చాలామంది నెటిజన్లు మాత్రం, ఏంట్రా బాబు ఇంత టాలెంటెడ్గా ఉన్నావు అంటూ పోసాని గారి గురించి కమెంట్లు అయితే చేస్తూ ఉన్నారు. అంటే విచారణని ఎదుర్కో, నువ్వు గతంలో ఎంతోమంది అంటే రాజకీయ నాయకుల మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసావు, విమర్శలు చేసావు, ఇప్పుడు ఆ విమర్శల తాలూకా ఫలితాన్ని అనుభవిస్తున్నావు, దాన్ని ఎదుర్కోవాలి తప్ప దాని నుంచి ఎస్కేప్ అయ్యేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇటువంటి డ్రామాలు ఆడకు అంటూ కూడా ఎంతోమంది సోషల్ మీడియా వేదికగా చేసుకొని కొంతమంది నెటిజన్లు అయితే సెటైర్లు అయితే విసురుతూ ఉన్నారు. సో ఇది డ్రామానా లేదా అనేది ఈ చూస్తున్న వారికి అర్థమైతే మాత్రం మీరు కమెంట్ రూపంలో తెలియజేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్.